ఓం నమో వెంకటేశాయ. రోజుకి ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. నమస్కారం. ఇది వెంకటేశ్వర సుప్రభాతంలోని 19వ శ్లోకం. త్వత్పాదధూళిభరితస్ఫురితోత్తమాంగాః స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః కల్పాగమాకలనయా కులతాం లభంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. నారాయణాద్రి నిలయ, నీ పాదధూళి చేత నిండి ప్రకాశిస్తూ ఉన్న శిరస్సులు గల మహనీయులు ముక్తి పదాన్ని కూడా ఆపేక్షించక నీ కొరకే చింతిస్తూ ఉన్నారు. ఓ వెంకటేశ్వర స్వామి, నీకు శుభోదయమగునుగాక. ఒక్కసారి ఊహించండి, భగవంతుని పాదధూళి తగిలినవారు, వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. వారి మనసు దైవంలోనే లీనమై ఉంటుంది. వారికి స్వర్గం అవసరం లేదు, మోక్షం కోసం కూడా ఆశపడరు. ఎందుకంటే వారు ఇప్పటికే ఒక గొప్ప అనుభూతిని పొందారు. అదే అంతరానందం. ఓ వెంకటేశ్వర స్వామి, నీకు శుభోదయం. మనమెప్పుడూ కూడా బయట సుఖం కోసం, ఫలితాల కోసం పరుగులు తీస్తూ ఉంటాం. కానీ ఈ శ్లోకం మనకు చెబుతున్నది, నిజమైన ఆనందం బయట దొరకదు, అది మన అంతరంగంలోనే ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దైవానికి దగ్గరవడం అంటే మనసుకు శాంతి రావడం. అంతరంగం నిండిపోతే బయట ఏదీ అవసరం అని అనిపించదు. భక్తి, అంతరానందం ఇవి కలిసినప్పుడు జీవితం సంపూర్ణమవుతుంది. ప్రతిరోజు కాసేపైనా దైవాన్ని స్మరించండి. మీలోనే ఉన్న ఆనందాన్ని అనుభవించండి. ఇది వెంకటేశ్వర సుప్రభాతంలోని 19వ శ్లోకం. రోజుకి ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. మళ్ళీ రేపు కలుద్దాం. ఇలాంటి జీవన సత్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.